అందరికీ నమస్తే. నేను ప్రవీణ్ సుంకరి. హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ. హైదరాబాద్ విశ్వనగరం రేపు గరంగరంగా మారబోతుంది. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ తో కాదు నినాదాలతో నిండిపోబోతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రతిపక్షాల నినాదాలతో రేపు హైదరాబాద్ మారబోబోతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రతిపక్షాల నినాదాలతో రేపు హైదరాబాద్ మారుమోగబోతుంది. విశ్వనగరం హైదరాబాద్ ఉద్యమాల నగరంగా గరంగరంగా మారబోతుంది. ఒకే రోజు 4 వైపుల నుంచి 4 ఆందోళనలు. ఇంతకు ఏంటి ఆందోళనలు? ఆందోళనలకు కారణం ఏంటిది? నగరం గరంగరంగా మారడానికి కారణం ఏంటి? దేశం నిండా ఆవేశం నిండడానికి కారణం ఎవరు? ప్రభుత్వమా, రాజకీయ పార్టీలా, లేక వ్యవస్థలో లోపమా? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నిరసన నెంబర్ 1. విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చినాయి. రేపు కాలేజీలు, స్కూల్ అన్ని కూడా బంద్ చేయాలని చెప్పేసి పిలుపునిచ్చినాయి. ఎందుకు? నీట్ పేపర్ లీక్ అయింది అని చెప్పేసి విద్యార్థులందరూ కూడా ఢిల్లీ వీధులల్లా లొల్లి చేస్తున్నారు. నీట్ పేపర్ పరీక్ష 20 లక్షల మంది విద్యార్థులు రాసిన పరీక్ష పేపర్ ఎట్లా లీక్ చేస్తారు, దీనికి కారణం ఎవరు, దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి ఢిల్లీ వీధులల్లా లొల్లి చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసింది? పోలీసుల లాఠీలతోటి విద్యార్థుల ఈపులను చితకబాదించింది. లాఠీ చార్జికి నిరసనగా ప్రధాని మౌనం, విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం, దీనికి కారణమైన బాధ్యులైన వారందరూ రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చినాయి. అయితే రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంధు పిలుపునివ్వడం వెనకాల మనం ఒక విషయం ఆలోచించాలి. విద్యార్థులు పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తే లాఠీ ఛార్జీలే సమాధానమా, లేక వాళ్ళు ఏం చెప్తున్నారో వినే ఓపిక ప్రభుత్వాలకు ఉండదా? విద్యార్థుల వీపుల మీద లాఠీలు విరుగుతాయా? వాళ్ళ తలలు బగిలి వాళ్ళ రక్తం నెత్తురు ఢిల్లీ వీధుల్లో పారుతుందా అని చెప్పేసి దేశం అంతా ప్రశ్నిస్తోంది. ఇక నిరసన నెంబర్ 2. నిరుద్యోగులు కూడా రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. కారణం ఏంటి అంటే గదే, విద్యార్థుల మీద లాఠీ ఛార్జీ కారణం ఒకటైతే, ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? కేంద్ర ప్రభుత్వం చెప్పింది, మోడీ చెప్పిండు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని. అటు మోడీ చెప్పిన మాట అట్లనే ఉంది, ఇటు రేవంత్ రెడ్డి చెప్పిన మాట అట్లనే ఉంది. ఉద్యోగాల భర్తీ ఎప్పుడు? ఉద్యోగాల పరీక్షలు ఎప్పుడు? ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు? పిల్లలు రాసే పరీక్షల లీకులు ఎప్పుడు ఆగుతాయి అని చెప్పేసి నిరుద్యోగులు రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. ఇక్కడ మరో ప్రశ్న. ప్రతి పార్టీ అధికారంలోకి రావడం కోసం, తమ గుర్తుకు ఓట్లు పడడం కోసం యువతకు ఉద్యోగాలు ఇస్తాయి అని చెప్పేసి హామీలు ఇస్తాయి. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ఆ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్టీలు ప్రభుత్వాలుగా మారిన తర్వాత యువతకు ఇచ్చిన హామీలు మర్చిపోతారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు గుర్తు చేసేటందుకు నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, ప్రజలు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ మాటలు వినడం కాదు కదా, వాళ్ళ వీపుల మీద లాఠీలు నాట్యం ఆడుతాయి. ఆ బాష్పవాయువు వాళ్ళ శ్వాసకోశాల్లో నిండిపోతుంది. వాటర్ కెనాన్లు వారి ఛాతి మీద చిమ్ముతాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే పరిస్థితి జరుగుతున్నది. ఇదే, దీన్ని పరిస్థితి అనాలన్నా, కారణం అనాలన్నా, లేక వ్యవస్థ దురావస్థ అనాలన్నా. ఇక 3వ నిరసన. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల మీద జంతర్ మంతర్లో జరిగిన లాఠీ చార్జికి నిరసనగా, నీట్ పరీక్ష పత్రం పేపర్ లీక్ వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ళ మొండి వైఖరికి నిరసనగా, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజా పాలన అని చెప్పేసి చేస్తున్న పరిపాలన, ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర భారీ ధర్నాకు దిగింది. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడి రాష్ట్రాన్ని సాధించి
రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని పాలించి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో భారీ ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ కూర్చోబోతున్నది. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కాబోతా ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర తలపెట్టిన ఈ నిరసన పోలీసులను మాత్రమే కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అలర్ట్ చేసిందని చెప్పొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా రేపు నిరసనలకు పిలుపునిచ్చారు. ఉస్మానియా అనగానే మనకు గుర్తొచ్చేది ఉద్యమం. ఉస్మానియా అనగానే మనకు గుర్తొచ్చేది బిగిసిన విద్యార్థి పిడికిలి. ఉస్మానియా అనగానే మనకు గుర్తొచ్చేది నినాదాలు, ర్యాలీలు, ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని సింహభాగాన నడిపించింది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ. అన్ని యూనివర్సిటీలకు తెలంగాణ ఉద్యమాన్ని పాటించడంలో, తెలంగాణ ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర మరవలేదు. కొన్ని రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నీట్ పరీక్షా పత్రం లీక్ మీద ఉద్యమాలు, నినాదాలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో కూడా నీట్ పరీక్షా పత్రం లీక్ కి ప్రధాని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలు కోరుతూ బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరిని, నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ధర్నాకు, నిరసన కార్యక్రమాలకు దిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక నినాదం పుడితే ఆ నినాదం తెలంగాణ వ్యాప్తంగా ఏమైతే ప్రతి ఒక్కరి నోళ్లలో మారుమోగుతుంటది. సో ఉస్మానియా యూనివర్సిటీ కూడా నీట్ పరీక్ష పేపర్ మీద లీక్ మీద కదిలింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ఉస్మానియా యూనివర్సిటీ కూడా గలమెత్తుతోంది. ఇక్కడ మనందరం ఒక విషయం గమనించాలి. అదేంటిదంటే విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు, నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు, ప్రతిపక్ష పార్టీ రోడ్డెక్కుతున్నది, ప్రజలు రోడ్డెక్కుతున్నారు. అంటే ఇన్ని వైపుల నుంచి, నలువైపుల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రశ్నల సవాళ్లు వర్షంలా కురుస్తుంటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా, ఉండదా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలన్నా వద్దా? కానీ సమాధానం చెప్పే బాధ్యత మర్చిపోయి లాఠీ ఛార్జీలు, బాష్పవాయు ప్రయోగాలు, అరెస్టులు, కేసులు పెట్టడం ప్రజాస్వామ్యం అంటారా? సమస్యకు పరిష్కారం రోడ్డెక్కడమేనా, ఆందోళననేనా? ప్రభుత్వం ముందుకొచ్చి ఈ సమస్య ఏంటో చెప్పండి, మేము పరిష్కరిస్తామని బాధ్యత, చొరవ తీసుకోవాల్సిన అవసరం లేదా? విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రతిపక్షాలు, ప్రజలు అందరూ ఒక్కసారిగా నిరసనలు తెలియజేస్తుంటే, అందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి వస్తుంటే ప్రభుత్వాలు అంటే ఏం చేయాలి? వాళ్ళ నిరసన ఎందుకు, దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ చూడాల్సింది నినాదాలు, నిరసనలు కాదు. ఆ నిరసనల వెనుక, నినాదాల వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వాలు చూడాలి. విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద లాఠీ చార్జు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అరెస్టులు, ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళకు బెదిరింపులు, నోటీసులు, కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుడు. అసలేంది? ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులు, లాఠీ ఛార్జీల? ప్రశ్నిస్తే అరెస్టు చేస్తే, ప్రశ్నిస్తే లాఠీ ఛార్జ్ చేస్తే, ప్రశ్నిస్తే దాడి చేస్తే ఇక ప్రజాస్వామ్యం ఏమంటారు దాన్ని? ప్రభుత్వాలు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. రోడ్డెక్కిన ప్రజలనే కాదు, రోడ్డెక్కిన ప్రజలు చేసే నిరసనలనే కాదు, ప్రజలు ఇచ్చే నినాదాలనే కాదు, వాటి వెనుక కారణాలను అన్వేషించాలి, వాటికి సమాధానాలు వెతకాలి. చరిత్ర చెప్తుంది ఏమని? ప్రజల గొంతుకలను కొన్ని రోజులు ఆపొచ్చు, ప్రజల ప్రశ్నలను కొన్ని రోజులు ఆపొచ్చు, కానీ ప్రజల తీర్పును మాత్రం ఆపడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజా తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో ఉంటుంది. సో ప్రజలను ఆపొచ్చు, ప్రజలను బారికేడ్లు పెట్టి ఆపొచ్చు, పోలీసులను పెట్టి ఆపొచ్చు, మిలిటరీ బలగాలను పెట్టి ఆపొచ్చు, లాఠీలను, తూటాలను, రోప్ పార్టీలను, ముళ్ళ కంచెలను పెట్టి ఆపొచ్చు, కానీ ప్రజా తీర్పును ఎవరు ఆపలేరు. ఇది చరిత్ర నిరూపించింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పోలీసులను ఎగబెడతారా, లేక సమస్య ఎక్కడుందో మూలం తెలుసుకొని సమస్యకు పరిష్కారం చూపిస్తారా? మాట్లాడుతూనే ఉన్నాం ఇలాంటి విషయాల మీద, నేను మాట్లాడుతూనే ఉంటా. మీ సపోర్ట్ నాకు కావాలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రవీణ్ సుంకరి. మరో అంశం మీద మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.